రాష్ట్రంలో కొన్ని రోజులుగా డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు దంచుకొట్టిన ఎండలు ఇప్పుడు వెదర్ అంతా కూల్ అయింది. ముఖ్యంగా సిటీ అంతటా మేఘావృతం అయింది. 2 రోజులు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుందని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాలకు సంబంధించి వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. గత వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. మరి అట్లాంటిది నిండా నుంచి అయితే కాస్త కూల్ వెదర్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను పలు జిల్లాలనైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యాయి. మరి వచ్చే 2 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలు కురిసే అవకాశం ఉందా, గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎన్ని రోజులు అయితే కాస్త ఎండ తీవ్రత అధికంగా కనిపించింది, ఈ రోజు నుంచి కూడా చూసుకున్నట్టయితే కాస్త కూల్ వెదర్ అనేది కనిపిస్తా ఉంది. ఎప్పటి వరకు ఇట్లాంటి వెదర్ కనిపించే అవకాశం ఉంది? ఈ రోజు సుమారు ఈ రోజు రేపు కూడా కొంచెం ఈ యొక్క చల్లటి వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రమేపీ ఎండ తీవ్రత కూడా సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కూడా రానున్న 29 నుంచి మళ్ళీ యథావిధిగా గణనీయంగా పెరిగే అవకాశం కష్టంగా కనిపిస్తుంది. సో నిన్న చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా నమోదైంది. సో నిన్న ఏ ప్రాంతాల్లో వర్షం నమోదైంది, ఎంత వర్షపాతం నమోదైంది సార్? నిన్న చూసుకున్నట్లయితే సుమారు 3 చోట్ల చూసుకున్నట్లయితే 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్, అలాగే కొమరంభీం, ఇంకా యాదాద్రి భువనగిరి ఈ యొక్క జిల్లాల్లో మనకి 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. కొన్ని చోట్ల సంగారెడ్డి, అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి ఈ యొక్క జిల్లాల్లో మాత్రం 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఓకే, సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని చెప్తూ ఉన్నాము. సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? నిన్న చూసుకున్నట్లయితే చాలా చోట్ల మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది 2 నుంచి 3 డిగ్రీలు తగ్గిందనే చెప్పొచ్చు. నిన్నటి వరకు కూడా కొనసాగినటువంటి ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే ఒక్కసారిగా 2 నుంచి 3 డిగ్రీలు తగ్గిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెదక్లో మనకి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. అలాగే నిజామాబాద్లో 42, ఇంకా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ 41, ఇంకా నల్గొండ 41, రామగుండం కూడా సుమారు 41 డిగ్రీలు అనేవి ఈ ఉష్ణ తీవ్రత నమోదైంది. ఈవెన్ సిటీలో కూడా మనకి చూసుకున్నట్లయితే 38.7 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. సో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా కాస్త ఆకాశం మేఘవృతంగా కనిపిస్తూ ఉంది. పలు ప్రాంతాల్లో చిరుజల్లుతో కూడా వర్షం నమోదైంది. సో ఈ రోజుకి సంబంధించి, రేపు సంబంధించి, వర్షానికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర, అలాగే పశ్చిమ, కొన్ని దక్షిణ జిల్లాలకు కూడా ఈ యొక్క ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యొక్క జిల్లాల్లో ఈదురుగాలు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈదురుగాలుల ప్రభావంతో పాటు తేలికపాటి వర్ష సూచన, అలాగే ఉరుములు మెరుపులు కూడా ఈ యొక్క జిల్లాలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా తేలికపాటి వర్ష సూచనతో పాటు గాలి తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా కావచ్చు, ఈ ఈదురుగాలులో వర్షం అనేది మనకు ఎక్కువగా ఏ సమయంలో కనిపించే అవకాశం ఉంది? సర్వసాధారణంగా డే ప్రోగ్రెస్ అయ్యే సమయాల్లో మనకి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ ఈ యొక్క సమయాల్లో మనకి ఎక్కువగా ఇట్లాంటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యరశ్మి భూమిని తాకి తర్వాత భూమి క్రమేపీ వేడెక్కుతుందో ఆ సమయంలోనే వేడిమి వాతావరణం అనేది సృష్టించబడి తర్వాత క్రమేపీ ఇట్లాంటి ఈదురుగాలుల ప్రభావం అనేది క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజుకు సంబంధించి హైదరాబాద్లో కూడా కాస్త చిరుజల్లులు అనేవి మార్నింగ్ కనిపించాయి. ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉందా? ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి హైదరాబాద్లో కూడా తేలికపాటి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు ఏవైతే జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో దాంతోపాటు ఎల్లో అలర్ట్, ఇటు హైదరాబాద్కి సంబంధించి అలర్ట్ జారీ చేశారు కదా. సో అధికారులకు కావచ్చు ఎట్లాంటి సూచనలు ఇచ్చారు? ముఖ్యంగా గాలి తీవ్రత అధికంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర, పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి ఈ యొక్క గాలి తీవ్రతను బట్టి జారీ చేయడం జరిగింది. అలాగే ఈ హెచ్చరికలు అనేవి ఆయా జిల్లా కలెక్టర్ కూడా పంపించడం కూడా జరిగింది. ఓకే, సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్షాలు ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు ఈ వచ్చే 2 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ
ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు కొంచెం తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదురుగాల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండే కూడా మనకి పొడిబారినటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. ఎండ తీవ్రత సాధారణ స్థాయిలోనే కొనసాగినప్పటికీ కూడా తర్వాత మూడో రోజు నుంచి సుమారు 29 నుంచి మళ్ళీ క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో వచ్చే వర్షాలన్నీ కూడా ఈదురుగాలు అధికంగా ఉండడంతో పాటు పిడుగుపాటు కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉంది, వడగండ్ల వర్షాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అట్లాంటి వెదర్ ఏమైనా ఛాన్సెస్ ఉందా ఈరోజు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈదురుగాలి ప్రభావంతో పాటు ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది టువర్డ్స్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత రేపు మనకు పొడిబారినటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతుందో ద్రోణి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం సమయంలో ఎక్కువగా ఈ ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా దాంతోపాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఉష్ణోగ్రతలు అయితే ఈ 2 రోజులు తగ్గుముఖ పట్టే అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మనకు నమోదయ్యే సూచనలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.